మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. దేవుడు మనిషిని జగత్తు పునాది వేయబడక మునుపు కావాలని కోరుకున్నాడు. ఆ కావాలన్న కోరిక దేంట్లో నుంచి పుట్టింది అంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్న పదం దగ్గర మన పాఠం, మన అంశం ప్రారంభమైంది. అంటే ఈ సృష్టి పుట్టుక వెనకాల, మానవ జన్మ వెనకాల దేవుని యొక్క ప్రేమ దాగి ఉంది అన్నది మనకు అర్థమైంది. ఇకపోతే సృష్టికి ముందే మనల్ని కన్నాడు అని, ఈ సృష్టిలోనికి మనల్ని తెచ్చాడు అని, తేవడానికి ఆయన పడిన కష్టాలు జ్ఞాపకం చేశాను. వాటి వెనక ఆయన ఎంత ప్రేమించాడో జ్ఞాపకం చేశాను. అలాగే జగత్తు పునాది వేయబడక ముందు కోరుకున్న తండ్రి ఈ జగత్తులోనికి రాగానే ఈ రంగుల ప్రపంచాన్ని చూసి మనం ఆనందపడాలి అని ఎన్ని రకాల రంగులు, రుచులు, ఆహార పదార్థాలు చేశాడో నిన్న జ్ఞాపకం చేశాను. ముగింపులో నేను చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. నేను ముగిస్తూ చెప్పిన మాట ఏంటంటే, దేవుడు తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే మనల్ని కన్నాడు, పెంచాడు, తోడుగా ఉన్నాడు. భూమి మీదకి రాగానే నేనున్నాను అన్న నమ్మకాన్ని తల్లిపాల ద్వారా కలిగించాడు అన్నది నిన్న మనం చదువుకుని ముగించుకున్నాం. ముగింపులో నేను చెబుతూ ఏంటి చెప్పాను అంటే, దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి మనం కావాలని కోరుకున్నాడు కనుక మనల్ని విడిచిపెట్టలేక ప్రతి క్షణం దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, ప్రతి పగలు దర్శిస్తున్నాడు, ప్రతి క్షణం మన వైపు చూస్తున్నాడు, మనల్ని వదులుకోలేకపోతున్నాడు, ఏమంటే విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు దేవుడు అని నిన్నటి దినాన నా ముగింపులో చెప్పాను. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రేమ అనగానే తమ్ముడు తొలి ప్రసంగంలో చెప్పినట్టుగా దానికి ఒక భయంకరమైన బూతు పదంగా మార్చేశారండి. ప్రేమ అనగానే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవడ ప్రేమలో పడిపోయిందో ఇది అని. ఆడపిల్లల విషయంలో ఆడపిల్ల ప్రేమ అనగానే భయం, మగపిల్లవాడు ప్రేమ అనగానే భయం. ఎందుకంటే ఒకప్పుడు ప్రేమలు ఏమంటే కాస్త ప్యూరిటీగా ఉండేవి. ఇప్పుడు ప్రేమలు ఏంటంటే ఇంటికి వచ్చిన 10th క్లాస్ కుర్రోడు అంటున్నాడు, మమ్మీని మా టీచర్ని ప్రేమిస్తున్నాను. ఎలాగున్నాయి ఇప్పుడు ప్రేమలో? మీరు వింటం లేదు? ఒక సినిమా వచ్చిందండి, 7th క్లాస్ అట సినిమా పేరు. చూసారా మీరు? 7th క్లాసా 10th క్లాస్ అండి? సారీ 10th క్లాస్ అండి, మర్చిపోయాను నేను. సినిమాలు పెద్దగా చూడండి, నాకు తెలియదు అసలు. సబ్జెక్ట్లో వీక్, సినిమా సబ్జెక్ట్లో వీక్. 10th క్లాస్ అని సినిమా తీసాడండి. ఆ సినిమా అంతా ఏంటనుకుంటున్నారు? 10th క్లాస్ చదువుతున్న కుర్రోడు అమ్మాయిని ఎలా ప్రేమించాడు. అమ్మాయి ఎవరు ఎందుకు అక్కడ? టీచర్ గారు. ఈ రోజున్న దౌర్భాగ్యమైన ప్రేమలు, దుర్మార్గమైన ప్రేమలు, శరీరంలో పుట్టే ఆకర్షణలకు, యవ్వనంలో టీనేజ్లోకి రాగానే శరీరంలో ఉన్న ఒక చిన్నప్పటి హార్మోన్స్ ప్రాబ్లం వలన పుట్టే ఆకర్షణకు ప్రేమ అని పేరు పెట్టి ఆ ప్రేమకున్న మంచి ఆ గుణాన్ని కల్మషం చేసి ఈరోజు యవనస్తులు తిరుగుతున్నారు ప్రేమ పేరుతో. ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసండి? ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? డెఫినేషన్ తెలియాలి. బైబిల్ ప్రతిదానికి డెఫినేషన్ ఇస్తుంది, నిర్వచనం చెబుతుంది. బైబిల్ ప్రేమకిచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము అని ఉంటుంది బైబిల్లో. చూస్తారా? ప్రేమకు బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ చూస్తారా? ప్రేమకు నిర్వచనం అంటే ఏంటి? ప్రేమకు అర్థం ఏంటో తెలుసండి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, అందరూ తీయండి, 16వ వచనం చదవండి అందరూ. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన, అండర్లైన్ చేసుకోండి ఈ పదం, జస్ట్ దాని వలన, ప్రాణము పెట్టాడు, ప్రాణము పెట్టాడు, ప్రాణము పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. లేకపోతే మనకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఆ ప్రేమ అన్న పదానికి అర్థం తెలియదు మనకి. బైబిల్ ఎంత బాగుంది చూసారా? ప్రేమ అంటే అర్థం ఏంటి? బైబిల్ ఇచ్చిన అర్థం ఏంటో తెలుసా? పెట్టడం. యేసుప్రభు ప్రాణం పెట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. తండ్రి అయిన దేవుడు ఏం పెట్టాడు? రాత్రి చెప్పాను కదా, బియ్యాలు ఎన్ని పెట్టాడు, మామిడి పళ్ళు ఎన్ని పెట్టాడు, రంగులు ఎన్ని పెట్టాడు, రుచులు ఎన్ని పెట్టాడు, శరీరంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను ఎలా కాపాడుకున్నాడు. ఇవన్నీ పెట్టి 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 పెట్టి
నేను నిన్ను ఏం చేస్తున్నాను అన్నాడు? ప్రేమిస్తున్నాను అన్నాడు. నా వైపు చూడండి, అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు నేను. ఈ యువకులు అంటారు, నేను చూడగానే నాకు ప్రేమ కలిగేసింది అంటాడు. ఎందుకు కలిగింది? ఆడేం పెట్టాడని ప్రేమ కలిగింది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నిజంగానండి ఆ సైట్ కాదు ఇది, నేను అంటే కళ్ళద్దాల సైట్ అనుకుంటాను దాన్ని. గుడ్డితనం అది. చూడగానే ప్రేమలో పడిపోవడం ఏంటండి? ఆడు పెద్ద మర్డరర్, నరహంతకుడు, టిప్ టాప్గా మంచి బట్టలేసి నుంచున్నాడు. నువ్వు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఆడు వెనకలేళ్ళు, ఆడు కొద్ది రోజులకి నీ పేక్ కోసేస్తాడు. పచ్చి అబద్ధం అండి ఇది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట. చూడగానే ఏం పుట్టేసిందట? అలాగే ఎలా పుట్టేస్తుందండి? ఈ ప్రేమలు కాదండి ఇవి, జస్ట్ ఆకర్షణ. చూడగానే ఏదో ఫిజిక్ బాగుందనో, రంగు బాగుందనో, జుట్టు బాగుందనో, ఏమంటే కలర్ బాగుందనో ఏదో చూసి అట్రాక్ట్ అయ్యావు తప్ప దానికి ప్రేమ అని పేరు పెట్టకండి. సరిపోదా పదం దానికి? ప్రేమకు బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ప్రేమ అంటే మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, ప్రేమ అనగానే ప్రాణం పెట్టడం ప్రేమట. యువకులు చెప్తున్నాను, మీ పార్ట్నర్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు బైబిల్ గుణాలు చూసుకోమని చెప్పింది. గుణాలు ఎలా చూసుకోవాలో చెప్తాను నేను. గుణాలు ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను నేను. బాగా వినండి. యూత్ క్లాసులు తీసుకుంటాను ఎక్కువ, నేను యూత్ సెమినార్లో మాట్లాడతాను, అందుకే చిన్న బిట్టేస్తాను, మీకు ఉపయోగపడుతుందని. పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు గుణవతిని చూసుకోండి, గుణవంతుడిని చూసుకోండి అన్నాడు. గుణాలు ఎలా బయటపడతాయండి? పరిచయం అయ్యి కొద్ది రోజులు ట్రావెల్ చేస్తేనే కానీ వాళ్ళ గుణం ఏంటో మనకి తెలీదు. గుణం ఎలా బయటపడుతుంది తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకోండి. ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే నాలో ప్రేమ ఉంది అని చెప్తున్నాడు అయ్యగారు. ఇప్పుడు నిజంగా అయ్యగారులో ప్రేమ ఉందో లేదో ఎలా చెక్ చేయాలో తెలుసా? మీ అమ్మ నాన్నల మాట నువ్వు వింటావా అని అడగండి ఫస్ట్. మీ అమ్మ అంటే నీకు ఇష్టమా? మీ అమ్మ బర్త్డేకి ఎప్పుడైనా కేక్ కట్ చేసావా అని అడగండి. మీ నాన్న బర్త్డేకి ఎప్పుడైనా షర్ట్ కొన్నావా అని అడగండి. ఇవేమి చేయను, నీ బర్త్డేకి మాత్రం అమెరికా తీసుకెళ్తానంటాడు నిన్ను. ఈడు పచ్చి దొంగ అంటాను నేను. పట్టుకున్నారా? దొరకలేదు, ఇంకా దొరికించిన లోపలికి వెళ్ళి. అమ్మ మీద ప్రేమ ఉంటే, నాన్న మీద ప్రేమ ఉంటే, తమ్ముడి మీద ప్రేమ ఉంటే, చెల్లి మీద ప్రేమ ఉంటే, నీ మీద కూడా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. వాళ్ళ ఎవరి దగ్గర లేనిది నిన్ను చూడగానే ఎలా పుట్టేసింది? దొరికడా? ఇలాంటి టిప్స్ బోల్డ్ ఉంటాయి మా దగ్గర. బైబిల్ వచ్చి కనుక లోకస్తులు అయితే చెప్పరవి. ఈ బైబిల్ బట్టి చెప్తున్నానండి. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు, నేను పిచ్చిగా దేవుడు నన్ను ప్రేమించాడు. ఎలాగా మాటలతోనా, క్రియలతోనా? ఆహారం ఇచ్చి ప్రేమించాడు, రంగులిచ్చి ప్రేమించాడు, నా గర్భఫలాన్ని ఇచ్చి ప్రేమించాడు, నాకు భార్యనిచ్చి ప్రేమించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చి ప్రేమించాడు, నాకు దేహం ఇచ్చి ప్రేమించాడు, అందులో ఆత్మను పెట్టి ప్రేమించాడు, నాకు ఆయుష్కాలం ఇచ్చి ప్రేమించాడు, నన్ను దూతలను కాపలాగా పెట్టి ప్రేమిస్తున్నాడు. అన్నీ ఇస్తున్నాడు గనక నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మరి రోజా పువ్వు పట్టుకుని వచ్చి ఐ లవ్ యూ అంటే ఈడేం ప్రేమించాడు? ఈడేమిచ్చాడు? ఆ రోజా పువ్వు కూడా ఆడు తెచ్చింది కూడా ఎక్కడదనుకుంటున్నారు? మా డాడీ చేసింది. ఆడు తెచ్చిన రోజా పువ్వు. రోజా పువ్వు ఇచ్చినోడు గొప్పోడా, రోజా పువ్వు చేసిన ఆయన గొప్పోడా? ఎవరిని ప్రేమించాలి నువ్వు? ఇచ్చినోడు ఏంటండి? ఆడు కాకపోతే 100 పట్టుకుని వస్తారు మీ అమ్మనాన్నలు. మాయండి ఇదంతా. ప్రేమ అన్న పేరుకి కల్మషం తెచ్చారు. ఒకటేనండి, ప్రేమ అనగానే ఏంటంటే, ప్రేమకున్న స్వభావం ఏంటంటే, గుణం ఏంటంటే, ఇస్తుంది తప్ప ఏమీ కోరుకోదు. అదే ప్రేమ. మళ్ళీ చెప్పనా? అర్థమైందో లేదో? బైబిల్ చెప్తున్నాను కానీ రెఫరెన్స్ చూపిస్తే టైం అయిపోద్దని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రేమ అంటే ఇస్తుంది తప్ప నీ నుండి ఏమీ కోరుకోదు. అదే ప్రేమ. ఇచ్చేదే ప్రేమ. దేవుడు ఇచ్చాడు తప్ప మన నుండి ఏం కోరుకున్నాడండి? ఏమేమన్నాడు నిన్ను? ఆయన ఇచ్చిన దేహమే ఆయనకి ఇమ్మన్నాడు, ఆయన ఇచ్చిన స్వరమే ఆయనకి ఇమ్మన్నాడు, ఆయన ఇచ్చిన దేహాలతోనే ఆయన కొరకు పనిచేయమన్నాడు. ఆయన కట్టిన సృష్టిలోనూ బ్రతుకుతూనే ఆయన కోసం బ్రతుకు అన్నాడు. నువ్వు కొత్తగా ఇచ్చేవేమన్నాయి? నువ్వు ఇచ్చేవేమన్నాయి చెప్పండి? ఆయన ఇచ్చినవి ఆయనకు వాడండి అన్నాడు తప్ప నువ్వేమైనా సొంతంగా కొత్తగా క్రియేట్ చేసి ఇస్తావా? నువ్వు చెప్పు నాకు. నేను నిజంగా చెప్పనండి, నాకు బైబిల్ అంతా వచ్చిన తర్వాత అర్థమైపోయిందండి. మనం ఇచ్చేవి ఏమీ లేవండి దేవుడికి. పోనీ మీకు ఒకటి అడుగుతాను, అదేంటండి నేను సెమినార్కి 5,000 ఇచ్చాను అంటారు కదా మీరు, వాళ్ళ సంగతి చెప్తాను. ఇప్పుడు
సెమినార్కి 5,000 ఇచ్చావు కదా, 5,000 ఎక్కడివి? ఉద్యోగం చేసుకున్నాను, ఉద్యోగం చేసి తెచ్చావు కదా. ఉద్యోగం చేయాలంటే మొదట ఏముండాలి? ప్రాణం ఉండాలి, దేహం ఉండాలి. దేహం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలంటే నువ్వు 3 పూటల తింటే కానీ అక్కడికి వెళ్ళి పని చేయవు. తిండి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే డబ్బులు కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చింది దేవుడు పట్టుకెళ్ళి ఇచ్చావు. మళ్ళీ ఏదో చేశానంట వీటి మళ్ళీ కొత్తగా. దేవునివి దేవునికి ఇచ్చేయండి, కైసరివి కైసరికి ఇచ్చేయండి. తెలుసు కదా, దేవునివే దేవునికి ఇస్తున్నాం తప్ప మనం తెచ్చి కొత్తగా ఇచ్చేవేమీ లేవండి. దేవుని పిల్లలారా, దేవుడు ఇచ్చి తన గుణాన్ని దేంతో చూపించాడు? ప్రేమతో. ప్రేమ అనగానే మీరు నిర్వచనం ఏంటంటే ఎప్పుడు ఇస్తుంది తప్ప అవతల వాడి నుండి ఏమీ కోరుకోద్దు. ఇప్పుడు ప్రేమలు ఎలా ఉంటాయి తెలుసా? 6 నెలలు వెనకలు తిడతాడు ఈ రోజు పూలు పెట్టుకుని, వేస్తాడు స్కెచ్, వేస్తాడు స్కెచ్, వేస్తాడు స్కెచ్. ఎక్కడ పని అవ్వట్లేదు అనుకోండి, ఒరిజినాలిటీని బయటకు పెడతాడు. రోజు పువ్వు పట్టుకుని తిరిగినోడు తర్వాత రోజు యాసిడ్ బాటిల్ పట్టుకుని వస్తాడు. ప్రేమించానన్నావు, ఆమె లేకపోతే బ్రతకలేనన్నావు, ముఖాన్ని కాల్చేయడానికి యాసిడ్ తెచ్చావేట్రా? ఇది ప్రేమ? ఇది ప్రేమ అండి? చిచ్చి. కనుక బైబిల్ అంతా అర్థమైతేనండి, ప్రేమ అనగానే ఒక్క దేవునిదే ప్రేమ అండి. అందులో ఎలాంటి స్వార్థము ఉండదు. తల్లి గర్భంలో, జాగ్రత్తగా వినండి, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కదా మనం. తల్లి గర్భంలో నిన్ను చేసినప్పుడు భూమి మీదకి వెళతావు కొడుక, నేను రాత్రి ఎండ్ చేసింది అక్కడే కదా, భూమి మీదకి వెళతావు కొడుక, అక్కడ తల్లి అని ఒక ఆవిడ రెడీ చేశాను నీకు, ఆవిడ పాలు ఇస్తుంది, వెంటనే నువ్వు ఏడుపు మానేయి అని చెప్పాను కదా. ఇది బైబిల్లో చూసుకోవాలి కదా ఎక్కడుందో. టైం అయిపోయి రాత్రి క్లోజ్ చేస్తాను అడావుడిగా. యెషయా గ్రంథం తీయండి అందరూ. 26వ అధ్యాయం యెషయా గ్రంథం, అందరు తీయండి జాగ్రత్తగా. 28వ అధ్యాయం అండి యెషయా గ్రంథం, 28వ అధ్యాయము 26వ వచనం చూడండి అందరూ. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నారు. వాని దేవుడే తగిన క్రమమును వానికి నేర్పి ఉన్నాడు. వాని దేవుడే వానికి నేర్పాడు. వాని దేవుడే వానికి నేర్పాడు అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ తొలి గురువు ఎవరని చెప్పండి? నేర్పిన తొలి గురువు ఎవరు? దేవుడు. ఎక్కడ నేర్పించాడో తెలుసా? ఏమి నేర్పించాడో తెలుసా? ఎంత బాగా చెప్తాడండి, కిందకి చదవండి ఇంకా అలాగే. వాని దేవుడే వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు. సేద్యకాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్రల మీద నడిపింపడు. చూసారండి, వాని దేవుడే వానికి తగిన క్రమం నేర్పుతున్నాడట. వ్యవసాయం నేర్పాడట. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా పని చేసుకోవాలో ఎవరు నేర్పారట? దేవుడు నేర్పాడు. దేవుడే అన్ని నేర్పాడని. తొలినరుడికి వ్యవసాయం నేర్పింది ఎవరు? దేవుడే. తల్లి గర్భంలో పాలు త్రాగటం నేర్పింది ఎవరు? దేవుడే. 9వ వచనం చూడండి. 9వ వచనం, క్షమించండి, 9వ వచనం చదువుకోండి మీరు. 9వ వచనం అండి, జాగ్రత్తగా చదవండి. వాడు ఎవనికి విద్య నేర్పును, ఎవనికి వర్తమానము తెలియచేయును? తల్లి పాలు విడిచిన వానిక, చన్ను విడిచిన వానిక. ఎవడికి రా నువ్వు విద్య నేర్పుతావు? ఆల్రెడీ ఆడు తల్లి పాలు తాగటం మానేశాడు కదా, ఆడికి కదా నువ్వు విద్య నేర్పి గురువు అయిపోయావు. ఇంతకీ వాడు తల్లిపాలు త్రాగాలి, తల్లిపాలు త్రాగితే నేను బ్రతుకుతాను, తల్లిపాలు త్రాగితే నా ఆకలి తీరుతుందని బిడ్డకి తల్లిపాలు త్రాగటం నేర్పింది ఎవరు అని ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ దేవుడు. మీకు అర్థమైందా 9వ వచనంలో ఉన్న భావం? వాడు ఎవనికి విద్య నేర్పును? గురువు గారు నీకు విద్య ఎప్పుడు నేర్పారు? విద్య అనగానే బ్రతకడానికి నేర్చుకునేది కదండి. విద్య అనగానే ఏంటి? బ్రతకడానికి నేర్చుకునే పనా, చదువా? నువ్వు ఎక్స్ట్రా ఏది నేర్చుకున్నా దాన్ని ఎందుకు నేర్చుకుంటున్నావు? కోటి విద్యలు దేనికోసమట? కూటి కోసం. కూటి దేనికోసం? బ్రతకడం కోసం. మరి మొదట నువ్వు బ్రతకాలంటే విద్య నేర్చుకుని బ్రతికేవా, రాగానే పాలు తాగి బ్రతికేవా? పాలు త్రాగి కదా నువ్వు బ్రతికేవు. ఆ పాలు త్రాగే విద్య, నువ్వు పాలు తాగటం ఎవరు నేర్పారు? తల్లి పాలు రొమ్ము అలా పెట్టగానే ఆ టక్ 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 పీల్చేస్తాడండి ఆకలితోన. ఎవరు చెప్పాడు అడిగి పీల్చేయమని? ఆ పీల్చే ట్రైనింగ్ ఎవరిచ్చారు నేను అడుగుతున్నాను. ఆ ట్రైనింగ్ ఎవరిచ్చారు అడిగి? అమ్మ ట్రైనింగ్ ఇస్తుంది. ఎన్ని నెలల కంటే 6 నెలలకు 7 నెలలకు ఆడు ఉరకలేస్తూ ఉంటాడు. అప్పుడు అంటది అమ్మ అనరా, అమ్మ అనరా అంటాడు. అమ్మ అంటాడు. ఓ రోజు మురిసిపోద్ది కూడా. నువ్వు అమ్మాని నేర్పితే కదా అమ్మ అనలేదు.
మాటలు ఎందుకు నేర్పి పంపలేదు? నేను చాలా రోజులు ఆలోచించానండి. తల్లిపాలు త్రాగటం నేర్పి పంపించాడు కదా దేవుడు, రాగానే మాట్లాడిస్తే బాగుంది కదా, మాటలు ఎందుకు నేర్పలేదని ఆలోచించాను. మాటలు ఎందుకు నేర్పలేదు చెప్పండి? మీరు బాగా ఆలోచించుకోండి. మాటలు ఎందుకు నేర్పి పంపలేదు? ఆడు మాట్లాడే బొడ్డోడుగా ఎందుకు బయటకు పంపలేదు? ఎందుకు పంపలేదంటే, ఇప్పుడు మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం చెప్పండి? ఆడిని తెలుగు బొడ్డోడిని పుట్టించేసారు అనుకోండి కన్నడ రాష్ట్రంలో, ఆడొచ్చి అమ్మ అంటే ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? మీరు ఏ భాష మాట్లాడుకుంటారో ఆ భాష వాడికి నేర్పుకోండి, ఆడు మాట్లాడతాడు. భాష ఒకటి మనకు వదిలేసాడు, నేర్పుకో. నువ్వే అమ్మ అనిపించుకుంటావో మమ్మీ అనిపించుకుంటావో, కన్నడలో ఏమంటారు? కన్నడలో కూడా ఏమంటారండి? తాయి అట. ఆడొచ్చి అమ్మ అన్నట్టు. ఇప్పుడు హిందీ వాళ్ళు అనుకోండి, హిందీ వాళ్ళని ఏమనాలి? హిందీలో ఏమంటారండి? మా. ఇదేదో కొత్త భాష మనకు తెలియదు కదా, మా అంటారట. ఆడొచ్చి అమ్మ అంటాడని కూడా అరబ్బులో పుట్టి. అందుకని దేవుడు నువ్వేవైనా నేర్పుకో అని వదిలేశాడు. ఒక విద్య మాత్రం తల్లి గర్భంలోనే నేర్పేశాడు. ఏ విద్య? తల్లి పాలు త్రాగే విద్య. అదే చెప్తున్నాడు అక్కడ. ఎంత బాగుంది చూసారా 9వ వచనం. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియచేయును, తల్లి పాలు విడిచిన వానిక. అంతే కదండి, మాస్టర్ ఎవరికి పాఠాలు చెప్పాడు? 3వ సంవత్సరం తల్లిపాలు తాగేసి అమ్మ వదిలేసిన తర్వాత కదా ఇటు బడికెళ్ళాడు. అప్పుడు కదా అక్కడ విద్య నేర్చుకున్నాడు. మొదట బ్రతికే విద్య బిడ్డకు నేర్పింది ఎవరట? దేవుడు. అందుకే వాడు భూమి మీదకి రాగానే తల్లిపాలు పెట్టగానే, రాత్రి చెప్పాను కదా, ఏడుపు మానేసి సైలెంట్ ఎందుకు అయిపోయాడంటే, మా నాన్న పొట్టలో ఉన్నప్పుడు తల్లిపాలు తాగమని ట్రైనింగ్ ఇచ్చాడు కదా, ఈవిడే. ఎవరు? అందుకే నువ్వు ఎవరెత్తుకునే ఎడతాడు అన్నాడు. మీరు చూడండి, బిడ్డ తల్లి కాకుండా ఎవరెత్తుకునే ఎడతాడు, ఎవరెత్తుకునే ఎడతాడు. ఆవిడే కావాలా, ఆవిడే కావాలా. ఎందుకు ఆవిడే కావాలా? ఆవిడే మీ అమ్మ, ఆవిడ దగ్గర ఉంటే నీకు సేఫ్టీ అని చెప్పి పంపించాడు బొడ్డోడికి. అందుకే వాడు ఎత్తుకుని తల్లిపాలు ఇవ్వగానే, అమ్మయ్య మా డాడీ చెప్పిన ఆవిడ దగ్గర ఉన్నాం అనమాట. మొహం ఏమన్నా ఐడెంటిఫై అయ్యింది. అప్పటికి గుర్తుపడతాడా? ఒకటే గుర్తుపడతాడు. ఒళ్ళో పెట్టుకుని తల్లిపాలు ఇస్తే మా అమ్మ హాయిగా ఉంటాడు. ఎవరైనా తీసుకున్నాడంటే మళ్ళీ క్యారమంటాడు. ఈ ట్రైనింగ్ అంతా ఎవరిచ్చారు బిడ్డకి? తండ్రి అండి. మర్చిపోకూడదే, తండ్రి. నాయనా, నా ఒడిలో నుంచి నా చేతుల్లో నుంచి ఆ లోకానికి వెళ్తున్నావురా, డైరెక్ట్గా నేను వచ్చి నిన్ను ప్రేమించలేను కదా. తల్లిలో ఒక ఆక్సిటోసిన్ అని ఎంత చెప్పారు కదండి, ప్రేమ అప్పటి నుంచే పుడుతుంది. తల్లికి ముందు పుట్టదు. తెలుసో లేదో మీకు? తల్లికి ముందు పుట్టదండి ప్రేమ. బిడ్డ పుట్టిన తర్వాతే ప్రేమ పుడుతుంది. దానికి కూడా ఒక హార్మోన్ కారణం. మీకు కావాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ హార్మోన్స్ ఇవన్నీ పక్కనట్లంటే బండగా మీకు అర్థం అవడం చెప్తాను. బిడ్డ పుట్టక మునుపు యవ్వనంలో ఉంటారు కదండి ఆడపిల్లలు. యవ్వనంలో ఉన్న ఆడపిల్లకి ఓ బొడ్డోడిని ఇచ్చి ఎత్తుకోమని చెప్పండి, ఎత్తుకుంటుంది. అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా యవ్వనంలో ఉంది, బిడ్డను ఎత్తుకుంది. ఆడు 1 or 2 వేసాడు అనుకోండి మీద, ఏమంటది చెప్పండి? చిచ్చి చిచ్చి బాబు, మీ పిల్లోడిని మళ్ళీ ఎత్తుకోండి డైపర్ వేస్తే కానీ, తుడి చేసుకుంటుంది, వెళ్ళి స్నానం చేసేస్తుంది, ఆ డ్రెస్ తీసేస్తుంది, చాలా చిరాగ్గా ఎడుతుంది. మొహం ఎలా ఉంటుందంటే చాలా చిరాగ్గా ఉంటుంది. చిచ్చి 1 or 2 8 బాబు మీద. జాగ్రత్తగా ఏమనండి, ఈ అమ్మాయికే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే ఈవిడికి బిడ్డ పుట్టాడు. ఆడేసాడు 1 or 2 తల్లి అయిన తర్వాత. అప్పుడు ఏమంటది చెప్పండి? చిచ్చి చిచ్చి నవతలాడండి కొడుకుని అంటదా? మావుడే ఇలాగంటది. అప్పుడు మీకు అర్థమైంది? ఇప్పుడు బండగా అంటే ముందు చిరాకు పడి ఇప్పుడు ఎందుకు ఎత్తుకుని ఇప్పుడు ఎందుకు తుడి చేసుకుంటుంది ఇలాగా అంటే, తర్వాత ఏం పుట్టింది ఆవిడ లోపల? ప్రేమ. అది ఎవరు పెట్టారో తెలుసా? బిడ్డ పుట్టగానే దేవుడు బుర్రలో హార్మోన్ ఎట్టేశాడు. ఆ హార్మోన్ వల్ల ప్రేమిస్తుంది ఇవిడ. అంతే, ఒరిజినల్ ప్రేమ కాదు ఇది. ఈ మాయ అంతా ఎవరు చెప్పండి? దేవుడిది. మీ అమ్మ నిన్ను ఊరకనే ప్రేమించరా, ఒక కెమికల్ వేసేస్తానని వేసాడు ఇక్కడ. ఆ హార్మోన్ పుట్టడం వల్ల మావోడే, నా బంగారం, నా కొండ. పక్కోడు పిల్లడు వచ్చాడు అనుకోండి, ఆయన చూడదు మళ్ళీ అలాగా, అరే నువ్వు మావోడీడు. ఇదేంటిది? దూడ చూసారా మీరు? ఆవును రైతు తీసుకెళ్లాలనుకున్నప్పుడు అండి, దూడని వెనకాల సైకిల్ కట్టేసుకుని దూడని ఒకటి సైకిల్ మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆవు వెనకాల ఎలాగెళ్తుంది? దూడను ఎవడు రా అని పిలవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మని ఎలాగెళ్ళిపోద్ది? దూడను పట్టుకెళ్తా ఉంటా సైకిల్ వెనకాల ఆవు పరుగు 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 పరుగు. ఏముంది సైకిల్లో? దూడ. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. ఎవరెట్టారు ఆవు బుర్రలో? దేవుడు. మీ అమ్మ బుర్రలో ఎవరు పెట్టారు? దేవుడు. పెట్టిన దేవుడిని మర్చిపోయాట 100 మంది దేవుళ్ళు దిగొచ్చిన. చాలా చిరాకండి బాబా. పాట గుర్తొచ్చినప్పుడల్లా కోపం నాకు.
ఈ ప్రసంగం చెప్పినప్పుడల్లా పాట గుర్తొచ్చేస్తూ ఉంటుంది. చిచ్చి చిచ్చి, ఏం తెలియదు కదండి, జ్ఞానం లేదు కదా. ఈ పాటలు రాసినోడికి జ్ఞానం లేదు, ఆ సినిమా తీసినోడికి జ్ఞానం లేదు, అందులో యాక్ట్ చేసిన హీరోకి జ్ఞానం లేదు, అందులో అమ్మగా నటించిన ఆవిడికి అమ్మ నన్ను దేవుడిని చేసేస్తున్నారండి, వద్దండి నేను చచ్చిపోతానేమని భయం లేదు ఆవిడికి. చచ్చిపోతారండి ఎవరినైనా దేవుడితో పోల్చుకుంటే. తెలుసా, దేవుడి స్థానాన్ని భూమి మీద ఎవరికి ఇవ్వకూడదు. తెలీదు కదా, పెద్దది ఇది. దేవుని పిల్లలారా, మనిషిని దేవుడు తన ప్రేమతో వెంటాడి వెంటాడి తల్లి గర్భంలోకి వచ్చి చేతులతో స్వహస్తాలతో చేసి భూమి మీదకి వెళ్ళగానే తల్లిపాలు ఉంటాయిరానా, తల్లిపాలు త్రాగే విద్య నేర్పి భూమి మీదకి పంపాడు. పంపిన తర్వాత అండి, నేను రాత్రి చెప్పాను కదా, పంపిన తర్వాత పెట్టిన ఆహార పదార్థాల గురించి ఏం మాట్లాడాడు తెలుసండి బైబిల్లో దేవుడు. ఇర్మియా గ్రంథం మీరు ఒకసారి చూడండి, ఎంత బాగుంటుంది మాట. భూమి మీదకి వచ్చిన ఈ పిల్లోడు తినాలి కదా ఆహారం. యెహెజ్కేలు గ్రంథం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనం మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనం అండి. మీ సకల విధములైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియ్యక. దేవుడు చూసారండి ఎలా మాట్లాడుతున్నాడో. ఈ చిన్నోడు తల్లిపాలు విడిచిన తర్వాత ఏం తినాలి? అన్నం తినాలి కదా, భోజనం చేయాలి కదా, ధాన్యం కావాలి కదా. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ధాన్యానికి దేవుడు ఏమిస్తున్నాడట? ఆజ్ఞ. నువ్వు పండాలి, నువ్వు ఫలించాలి, నువ్వు బస్తాలు బస్తాలు అయిపోవాలి. ఆ బస్తాలతో నా కన్న కొడుకు నా కన్న కూతురు కడుపు నిండాలి. అది చూడండి, రైతు పంట పొలాన్ని సేద్యం చేసేటప్పుడు అండి, వరి గురించి ఐడియా ఉందా? వరి వ్యవసాయం ఎలా చేస్తారో ఐడియా ఉందా మీకు? ఆ నాట్లు నాటడానికి ముందు మడి అని వేస్తారండి. విత్తనాలన్నీ ఒక చోట మొక్కలుగా వేస్తారు ముందు, దాన్ని మడి అంటారు. ఆ మడికి ఒక అరబస్తా గింజలు వేస్తారు అంతే. అక్కడ అరబస్తా గింజలు వేస్తే మడి పెద్ద మడి వస్తుంది. ఆ తీసుకెళ్ళి ఎకరం పొలంలో నాకు సుమారుగా ఎకరం 2 ఎకరాల్లో నాటుతారండి. ఒక అరబస్తాతో వచ్చిన మొక్కల్ని ఎన్ని చోట్ల పోతారు? సుమారు ఎకరంలో పాతారు అనుకోండి. ఇక్కడ వేసిన విత్తనాలు ఎన్ని మొక్కలుగా? అరబస్తా వేశారు. ఇది పట్టుకెళ్ళి ఎకరంలో పాతేశారు, ఇలాగా నాటుతారు. నాటిన తర్వాత 6 నెలలకి ఈ ఎకరంలో వేసిన ఈ నాట్లు పెద్దవవుతాయి, పైరవుతాయి, అభివృద్ధి చెందుతాయి. కోసిన తర్వాత ధాన్యం కూరిస్తే ఎన్ని బస్తాలు వస్తాయి చెప్పండి? సుమారు 40 వస్తాయండి. 40, 45, 35 మధ్యలో వస్తూ ఉంటాయి. ఈయన రైతుగా వేసిన విత్తనాలు ఎన్ని అందులో? అరబస్తా. అరబస్తాన్ని 45 బస్తాలు చేసింది ఎవరు? ఎవరికి తెలియదు. ఇది రైతే రాజు అంటారు. ఇల్లు అమాయకులు. అన్ని శుద్ధ తప్పులండి. కోపం వచ్చేస్తూ ఉంటుంది లోకాన్ని చూస్తే. ఆ ధాన్యమును అభివృద్ధి పరుతును. చూసారు ఇప్పుడు బైబిల్లో ఉన్నమాట. అంటే నువ్వు వేసే అరబస్తాను 45 బస్తాలు చేసింది ఎవరు? దేవుడు కదండి. విత్తనం లోపల పడాలి, మొక్క అవ్వాలి, ఆ మొక్క నుంచి గింజలు రావాలి, పైన సూర్యుడితో ఏమండి ఒక తీరి ఉందో తెలుసు కదా మీకు, ఆహారం పండడానికి. ఆహారపు తీరి ద్వారా ఆ మొక్క నుండి పంటలు రావాలి. ఇదంతా దేవుడు చెప్పాడు, బైబిల్లో రాశాడు ఇవన్నీ. కనుక ఒక పక్క కన్న తండ్రి తల్లి గర్భంలో నిలబెట్టాడు, భూమి మీద నిలబెట్టాడు, తినడానికి తిండి అవసరమైనవన్నీ ఇస్తూ తన ప్రేమను ఇస్తూనే వస్తున్నాడు. తన ప్రేమతో భూమి మీద ఉన్న మనుషులను ఏం చేస్తున్నాడు? వెంటాడుతున్నాడు. కన్నాడు, తెచ్చాడు భూమి మీదకి తల్లిపాలు, తర్వాత ఆహారం పెట్టాడు, పెద్దోడు అవుతున్నాడు. పెద్దోడు అయ్యేసరికి అండి దేవుడు మాట చెప్పాడండి, నాయన భూమి మీదకి వెళ్ళినప్పుడు నువ్వు నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వేం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. నిన్ను ఎవరో పుట్టించారో తెలుసుకోవాలి నాయన భూమి మీదకి వెళ్ళన్నాడు. తెలుసుకున్న తర్వాత యవ్వన కాలానికి వచ్చేసరికి ఏం చెప్పాడు? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అంటే ఈ పుట్టిన బిడ్డ యవ్వన కాలంలోకి వచ్చేసి ఎందులోకి వచ్చేసాడు? ఇప్పుడు దేవుని పనిలోనికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి దేవుడు పనిలోకి వచ్చాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టడండి. బాగా ఫాలో అవ్వండి నా ప్రసంగం అంతా. తల్లి గర్భంలో విడిచిపెట్టలేదు, జగత్తు పునాది వేయబడక ముందు విడిచిపెట్టలేదు. వీడు యవ్వన కాలంలోకి వచ్చి ఇప్పుడు తండ్రిని తెలుసుకుని దేవుడిని తెలుసుకుని దేవుడు పనెత్తేసుకుంటే, దేవుడు పనెత్తుకున్న తన పిల్లలకి మరలా ఏం చేశాడు తెలిసి ఎక్స్ట్రాగా దేవుడు, వీడు నా పనిలో ఉన్నాడు గనక పనిలో ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమోనని భూమి మీద తన కొరకు బ్రతుకుతున్న వాళ్ళందరికీ దేవుడు మరలా ఏం పెట్టాడు తెలుసండి? దూతలను కాపలాగా పెట్టాడు.
పెట్టాడా? ఏంటండి దేవుడు అసలు విడిచిపెట్టడం లేదంటే ఎక్కడ, వదలటం లేదంటే ఎక్కడ, ఎక్కడ నిన్ను ఏమండి నీకు ఆయనకి గ్యాప్ లేకుండా ప్రేమతో వెనకాలే వస్తున్నాడు, వెనకాలే వస్తున్నాడు, వెనకాలే వస్తున్నాడు, వెనకాలే వస్తున్నాడు. దేవుడు పనిలోనికి వెళుతున్న ప్రతి వ్యక్తికి దేవుడు ఏం పెట్టాడు? దూతలను కాపలాగా పెట్టాడు. మీకు తెలుసు కదండి దేవదూతల భద్రత వ్యవస్థ. ఎవరికి ఇచ్చాడు ఇది? అందరికీ ఇవ్వలేదు. మళ్ళీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎవరికి ఇస్తారు? సీఎంలకి, పిఎంలకి, తర్వాత మంత్రులకి ఇస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారండి. ఊర్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ చెప్పుకోపోయి ఏమైనా ఉంటే అంటారు. విఐపి సెక్యూరిటీ ఎవరికి ఇస్తారు? ముఖ్యమైన వాళ్ళకి. దేవుడు కూడా యవ్వన కాలానికి వచ్చేసరికి దేవుడి గురించి నీ ప్రేమను నువ్వు గుర్తెరిగి, అమ్మో నన్ను దేవుడు కన్నాడు కదా, దేవుడు పెంచాడు కదా, ఈ సృష్టిలోనికి తెచ్చింది దేవుడు కదా. మీరు ఉదయకాలంలో ఆరాధనలో ప్రసంగం విన్నారు. ఏంటి ప్రసంగం? కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన నువ్వు ఎప్పుడైతే ఆ సంకల్పాన్ని నెరవేర్చే పనులో నువ్వు వెళ్ళిపోతున్నావో, అపవాదిగాడు ఊరుకోడు కదా, నిన్నేదో చెయ్యాలనుకుంటాడు. నిన్ను వాడెక్కడ ఏం చేస్తాడోనని నీ చుట్టూ ఏం వేసాడో తెలుసా? కంచె వేసేశాడు. దేవదూతల భద్రతా వ్యవస్థలో నిన్ను కాపాడుతున్నాడు. అందుకే యోబును టచ్ చేయాలనుకుంటుంది దెయ్యం వెళ్ళి. అవి పని అయిందా? చాలాసార్లు ట్రై చేసింది, పని అవ్వట్లేదు. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చింది. దేవుడి దగ్గరికి వచ్చి ఏమని పెట్టింది అప్లికేషను? నువ్వు ఒక్కసారి యోబును అప్పగిస్తావా? ఒక్కసారి యోబును అప్పగిస్తావా? ఎందుకు అప్పగించలేదు? ఇది వెళ్ళొచ్చుగా, డైరెక్ట్గా వెళ్ళలేకపోతుంది. ఎందుకు? ఎవరున్నారు కాపలాగా? నువ్వు అతని చుట్టూ కంచె వేసితివి కదా అన్నదా దెయ్యం? ఎవరి గురించి అన్నది? యోబు గురించి. యోబు గురించి దెయ్యం దేవుడితో ఏమని మాట్లాడుతుంది? నువ్వు అతని చుట్టూ ఏం వేసావు? కంచె. ఎవరండి కంచె? దేవదూతలు. దీన్ని ఒకసారి తన్ని తరివేశారు వాళ్ళే పరలోకం నుండి. దెయ్యాన్ని చిత్తకొట్టి భూమి మీదకి తోసేసింది ఎవరు చెప్పండి? దేవదూతలే. వాళ్ళే యోబు చుట్టూ నిలబడ్డారు. వెళ్తుందా దగ్గరికి ఇది? ఒకప్పుడు ఆల్రెడీ ముక్కు ముఖం అన్ని పగిలిపోయినాయి వాళ్ళ దగ్గరే. యుద్ధం అంటే చితక్కొట్టేసి ఉంటారు కదండి పరలోకంలో. చితక్కొట్టేసి భూమి మీద పంపిస్తే వాళ్ళే వలయంగా ఉన్నారు. బాబోయ్ మనం వల్ల అవదలే, ఆల్రెడీ తొక్కేసి వీళ్ళు మనల్ని. దేవదూతలు ఆ భయానికి అలజడికి వచ్చి, మరి యోబు గారిని మరి నువ్వు అప్పగిస్తానన్నా ఒక్కసారి కొంచెం ఆ కంచె తీవా? ఏ కంచె? ఆ భద్రతా వ్యవస్థ కంచెలను ఒక్కసారి కట్ చేస్తే నేను అప్పుడు వెళ్ళి యోబుని ముట్టుకుంటాను. అప్పటి వరకు ముట్టుకోలేరా? మీకు సూపర్విజన్ చెప్పనండి. ఈ వాక్యంలోకి వచ్చారా? దేవుడు పనిచేస్తున్నారా? మీకు కూడా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, నాకుంది. ఈ సభలో, ఈ సత్యవాక్యంలో, ఈ పనిలో ఉంటున్న వేదిక మీద ఉన్నారు చూసారు దైవజనులు, ఈ మా అందరికీ ఉందండి. ఖచ్చితంగా చెప్తాను ఇది నేను. ఈ భద్రతా వ్యవస్థలోనే దేవుడు పిల్లలు పనిచేస్తారు. లేకపోతే దెయ్యం ఊరుకుంటుందండి, దెబ్బకు చంపేదండి మమ్మల్ని. నువ్వు ఏట్రా ప్రసంగాలు చేస్తున్నావు, ఆడు మారిపోయాడు, ఈడు మారిపోయాడు, ఈయన వేసేస్తానండి మమ్మల్ని చంపేదేంటి? చంపేస్తుంది దెయ్యం అని మా చుట్టూ ఎవరిని పెట్టాడు? మీ చుట్టూ ఎవరిని పెట్టాడు? దేవుడు చూసాడండి. ఏంటండి అసలు నాకు దేవుడి గురించి ఆలోచించినప్పుడు ఎక్కడ ఒక్క క్షణం విడిచిపెట్టడం లేదు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను అలా గాలి కొదిలేయడు, అనుక్షణం నిన్నే వెంటాడుతున్నాడు. రాత్రి చూపించాను కదా యోబు గ్రంథంలో, ప్రతి పగలు నీవతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవతనిని శోధింపనేలా. ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. అందుకే కీర్తన 139 చదువుతారు, ఎంత బాగుంటుందో. 2వ వచనం, కీర్తన 139:2లో దేవుడు జగత్తు పునాది వేయబడక ముందొచ్చావు గనక, నీ కోసం కలలు కన్నాడు గనక, వచ్చిన నీ కోసం దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో చెప్పాడండి అక్కడ. 139 అధ్యాయం 2వ వచనం, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. సరే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. దేవుడికి ఎలా తెలిసిపోతుంది? నిన్ను విడిస్తే కదా ఆయన. మీకు మాట చెప్పనండి, అసలు మిమ్మల్ని నన్ను ఒక్క రెప్పపాటండి, ఒక్క క్షణం కూడా చూడలేకుండా ఉండలేడండి దేవుడు. ఎంత ప్రేమించే ప్రేమికుడు ఎవరున్నారు చెప్పండి నాకు? ఎవరున్నారండి? కొనకడు నిద్రపోడట, కళ్ళు మూసుకోడట, నిద్ర లేకుండా చూస్తాడట. ఇదేంటండి బాబు, నాకు అసలు ఈ పాట రాసినప్పుడే బుర్ర వేడెక్కిపోయింది. ఎంత ప్రేమ ఏంటి దేవా మేమంటే. మనం హాయిగా నిద్రపోతా ఉంటాం రాత్రి అయితే. దేవుడికి నిద్ర ఉందా? నిద్ర ఉందండి? నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నిద్ర లేదు, ఎవడు చూడటం మానలేడు. ఎప్పటి వరకు చూడటం మానలేడు తెలుసా? యోబు గ్రంథం చూస్తారా? మళ్ళీ ఆశ్చర్యపోతారు మీరు. రాత్రి చదివిన మాట 7వ అధ్యాయానికి రండి.
ఎప్పటి వరకు చూస్తావు తండ్రి, మమ్మల్ని ఎప్పటి వరకు చూస్తావు, మమ్మల్ని చూడటం మానేవా అంటున్నాడు భక్తుడు 7వ అధ్యాయంలో. మీరు రాత్రి చదివిన మాట చూడండి ఒకసారి, 17వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం అండి. మనుష్యుడు ఏ పాటివాడు, నీవు అతనిని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా. ప్రతి పగలు ప్రతి పగలు ప్రతి పగలు, ఏ పగలు కూడా నేను చూడకుండా ఉండలేకపోతున్నాడు. రాత్రి ఎలాగో నిద్రపోతావు కదా, పగలు ఏం చేస్తున్నావు అని వస్తున్నాడు చూడడానికి. రాత్రి చూసుకుని నేను ఎలా మంచం మీద పడుకుని ఉంటాను, దుప్పటి కప్పేసుకుని. ఏం చూస్తాడు? పగలు వస్తున్నాడట. ప్రతి పగలు ప్రతి పగలు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లోక ప్రేమల్లో ఎవరి ప్రేమ గొప్పదని చెప్పారు? టాప్ చెప్పండి. తల్లినా? ఫస్ట్ మార్క్ ఆవిడకి ఇచ్చేశారు. ఓకే, తల్లికి టాప్ మార్కులు ఇచ్చేసినప్పుడు ఈ బెంగళూరులో ఉద్యోగం చేసుకోవడానికో చదువుకోవడానికో మీరు చాలా మంది వచ్చారు కదా, మీ అమ్మ ప్రతిరోజు వచ్చి నిన్ను చూస్తుందా? చూస్తుందా? కొంతమంది వచ్చిన కొత్తలోనండి ఎక్స్ట్రా మీరు ఇది నిమిషానికో ఫోను, అరగంటకో ఫోను. ఏమంటే తర్వాత ఈ మధ్యకాలంలో కొత్త టెక్నాలజీ కదండి, వీడియో కాల్. నీ మొఖం చూపించు, నీ మొఖం చూపించు, నీ మొఖం చూపించు. నెట్ అయిపోతే మొహాలు కనపడం మళ్ళీ. ఇది పరిస్థితి ఇక్కడ. నెట్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది, ఆవిడకో మీకు మొహం కనపడుతుందా? అలో అంటే అలో, ఉన్నావా? ఉన్నాను. ఎలాగుందో? ఎలాగున్నారో? మనిషిని మనిషి చూసుకోలేడండి. కానీ దేవుడు అంటున్నాడు, నిజంగా ఆశ్చర్యపోయాను, ప్రతి పగలు నువ్వు దర్శింపనేలా. దర్శనం అంటే అర్థం ఏంటి? వచ్చేసాడు తెలుసండి. మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాడు తెలుసు దేవుడు. మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాడండి. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నారు. ప్రతిరోజు దేవుడు ఎక్కడ ఉండేవాడు? ఏదైనా తోటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఏదైనా తోట నుంచి బయటకు గెంటుపోబడ్డారు, అక్కడికి వచ్చేసాడు. కయ్యను గాడిని వెళ్ళగొట్టినప్పుడు కయ్యను గాడు ఎలాగే వచ్చాడు తెలుసా? దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను గెంటేయొద్దు తండ్రి, నన్ను ఇలా దేశదిమ్మని చేయొద్దు తండ్రి. అంటే ఆడి బాధ ఏంటంటే, నేను వచ్చి ప్రతిరోజు మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నాను కదా ఈ సన్నిధిలో, ఇక్కడ నువ్వు ఉండడానికి కుదరదు, బయటకు పో అన్నాడు. దానికి ఏడ్చాడు కయ్యను గాడు. వెధవైనా సరే, నరహంతకుడైనా సరే. దేవుడి సన్నిధి నుంచి వెళ్ళగొట్టేసాడు. నా మాటలు ఇంక వినపడవు, నా సన్నిధి నీకు లేదు అంటాడు. అందుకు ఏడ్చాడు కయ్యను. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం వచ్చింది, నమ్మో దేవుడు వెళ్ళగొట్టేస్తున్నాడు అని. దేవుని పిల్లలారా, ప్రతి పగలు ప్రతి పగలు ప్రతి పగలు మనిషిని చూస్తున్నాడండి దేవుడు. చూస్తున్నాడు. ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, తర్వాత ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా, ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు. బా, ఏటండి ఇది? ఎంతకాలం బాబు, ఎంతకాలం? ఆ కళ్ళార్పువా? నన్ను విడిచిపెట్టవా? నన్ను చూడటం మానేవా? ఎంతకాలం 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 ఎంతకాలం? ఆయన అంటున్నాడు కిందకి వెళ్ళేసరికి, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? గుటకంటే ఒట్టుకు దండడిపోవటం. నేను చచ్చిపోయినా నన్ను చూడటం మానేవా? నేను చచ్చిపోయినా నన్ను సూపర్ హింట్ ఇచ్చాడు ఇక్కడ. నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? నేను చచ్చిపోయినా నన్ను విడిచిపెట్టవా తండ్రి? చూడటం మానవా? ఎందుకు మానేస్తాను కొడుక? నువ్వు కావాలని ఎప్పుడు కోరుకున్నాను? జగత్తు పునాది వేయబడక ముందు కోరుకుంటే ఇంతలా ఎందుకు చూస్తున్నాడు ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా నన్ను చెప్తాను. ఇప్పుడు అసలు కాదు ఉంది ఇక్కడ. ఇంతలా ప్రతి పగలో ప్రతి క్షణం ప్రతి పగలో ప్రతి క్షణం అలాగా ఎక్కడ కూర్చున్నావు, ఏం చేస్తున్నావు, ఎలాగున్నావు, ఇదేటండి ఇలాగ ఎందుకు వెనకాల పడిపోతున్నాడు దేవుడు అని నేను బాగా ఆలోచించానంటే. బాగా ఆలోచించాను. బాగా ఆలోచిస్తే దేవుడు చెప్పిందండి నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మనం రావాలని ఎప్పటి నుంచి కోరుకున్నాడు చెప్పండి? దేవుడు ఎప్పటి నుంచి కోరుకున్నాడు? సుమారు రాత్రి లెక్క తీసుకుంటే ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి? 1500 కోట్ల సంవత్సరాల నుంచి అంజుబాబు వస్తాడు. అంజుబాబు అనుకుందాం, అంజుబాబు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. అంజుబాబు వస్తాడు, అంజుబాబు వస్తాడు, అంజుబాబు వస్తాడు, అంజుబాబు వస్తాడు. చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. టక్కమని వీళ్ళ అమ్మగారి గర్భంలోంచి వచ్చేసాడు. రోజు తమ్ముడు వచ్చేసాడు. రాగానే చూస్తున్నాడు. వచ్చాడు బాబు బయటికి, ఏం చేస్తాడో ఏటో, ఏమవుతాడో ఏటో. మొత్తం మీద అలాగే వెళ్ళాడు. ఎక్కడో డాడీ గారు వాక్యం వినిపించాడు. చక్కగా సత్యంలోకి వచ్చేసాడు. ఎదుగుతున్నాడు. దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడి సేవలో ఉంటున్నాడు. దేవుడి సేవలో ఉంటున్నాడు. ఎప్పటి నుంచి ఎదురు చూశాడు ఈయన కోసం? 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే ఈయన భూమి మీద ఎంతకాలం సేవ చేస్తాడు నాకు చెప్పండి? 200 సంవత్సరాలు చేస్తాడా? పోనీ 300, 100? కష్టమే. ఎంత ఉంటాడు చెప్పండి? ఈయన పూర్తి సంపూర్ణ ఆయుష్కాలం ఇస్తే 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80. ఇటు కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే ఈయన అయ్యారు ఎంతకాలం ఉంటారట భూమి మీద? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంతసేపు నుంచి ఎదురు చూస్తే నువ్వు ఉండేది ఎంతకాలం భూమి మీద?
80 సంవత్సరాలు. అందుకే వదులుకోలేక ప్రతి పగలు నువ్వు ఉండేది 80 కదరా, ఏం చేస్తున్నావురా, ఉండేది 70 కదరా, ఏం చేస్తున్నావురా. యేసు ప్రభు ఉండేదంతా 33.5 సంవత్సరాలు, అస్సలు వదులుకోలేకపోతున్నాడు. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు ఎంతకాలం ఉంటాడు భూమి మీద? 33.5. మీరు ఎంతకాలం ఉంటారు? 60-70 ఏళ్ళు. ఈ 60-70 ఏళ్ళలో మీరు ఏదో చేసేయాలి, దేవుడికి చేసేయడానికి వచ్చారు. ఉండేది చిన్న కాలం కదరా, ఉండేది కొద్ది కాలం కదరా. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, తిన్నావా, ఉన్నావా, నా కోసం ఏమైనా చేస్తున్నావా అని ప్రతి పగలు ప్రతి క్షణం. ఎందుకంటే తర్వాత చూద్దామన్నా ఉంటామా భూమి మీద మనం? 60-70 ఏళ్ళు అయితే అందరూ సర్దుకుని లోకాన్ని ఖాళీ చేసి పోతాం. అందుకే ఏ క్షణం వదులుకోలేకపోతున్నాడండి. ఉండేది 70 కాలం కదా, ఎదురు చూసిన కాలం ఎక్కువ, నువ్వు ఉండే కాలం తక్కువ. ఇది అర్థం అవడానికి మీకు ఉదాహరణ చెప్తాను. అమ్మ కొడుకుని కన్నది, పెంచుకుంది, బాగా వాడికి ఉద్యోగం వచ్చి అమెరికాకి వెళ్ళిపోయాడు. బాగా వినండి, అమెరికాకి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అక్కడే ఉండిపోయి ఒకరోజు సడన్ గా ఫోన్ చేశాడు, అమ్మా నేను వస్తాను ఇండియాకి అన్నాడు. అమ్మకి ఎలాగుంటుంది అప్పుడు? ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నాడు కన్న కొడుకు? 30 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. అమ్మ కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తుంది. వచ్చేసాడు ఒక రోజు. రాగానే ఇంక నిజంగానండి మాటలు రావు, పట్టేసుకుంటుంది, ఏడుస్తుంది. ఎంతకాలానికి వచ్చాడు? 30 సంవత్సరాలకి. ఏమంటే ఏం తింటావరా, ఎలాగున్నావురా, పిల్లలు ఏట్రా, పెళ్ళి అయిందా నీకు, పిల్లలు ఉన్నారా, ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు. ఏం చేస్తాను, ఉక్కిరి బిక్కిరి అయిపోతాయి కదండి. కొడుకు కొడుకు కొడుకు. ఈలోపు చిన్నగా వార్త తీసాడు ఆవిడ చెవిలో. ఏం వార్త అంటే, అమ్మ నేను 2 రోజులే ఉంటాను, సెలవు ఇవ్వలేదు. ఎంతకాలానికి వచ్చాడు? 30 సంవత్సరాలకి అమెరికా నుండి ఇండియాకి వచ్చి అమ్మ నీతో 2 రోజులే ఉంటాను అన్నాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తా చెప్పండి? 2 రోజులే ఉంటావా? నేను చాలా ప్లాన్ చేసుకున్నాను రా, చాలా అనుకున్నాను రా, అవి వండి పెట్టుకోవాలనుకున్నాను రా, ఇవి తినబెట్టాలనుకున్నాను రా, నీకు బట్టలు కుట్టించాలనుకున్నాను రా, నేను తాతగారి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను రా, పలానా వాళ్ళకి పరిచయం చేద్దాం అనుకున్నాను రా. ఏమీ లేకుండా 2 రోజుల్లోనే వెళ్ళిపోతావా? ఈలోపు మళ్ళీ బాంబు వేసి ఒక రోజు నీ దగ్గర ఉంటుందమ్మా, ఒక రోజు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను అన్నాడు. ఆ రోజు అంతా ఏం చేస్తా చెప్పండి? ఇక కళ్ళు ఎలా పెట్టుకుని కొడుకునే అలాగా ఉన్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావురా, ఏం తింటావురా, ఇంకేమేమంటావు, తెల్లారితో వెళ్ళిపోతాడు కదా. మీకు అర్థమైంది? ఇది మనసు అర్థమైందా? అలాగే దేవుడు మీరు నేను కావాలని కోట్ల సంవత్సరాల నుంచి కోరుకుంటే వచ్చి మీరు నేను ఉండేది ఎంతకాలం చెప్పండి భూమి మీద? 60-70 ఏళ్ళు అన్నప్పుడు ఏమంటే దేవుని విడిచిపెట్టేసి చదువులని, ఉద్యోగాలని, సంపాదనలని, ఫ్రెండ్స్ అని, ఏమంటే షాపింగ్ మాల్స్ అని రోడ్డు మీద పడి తిరుగుతున్నాం అనుకోండి, ఎదురు చూసిన కన్న తండ్రి గుండె ఏమైపోద్ది మీరు చెప్పండి? అందుకేనట ప్రతి పగలు వచ్చేస్తున్నాడట. ఎందుకంటే ఉండం కదా. ఒక 60-70 సంవత్సరాల తర్వాత చూద్దామన్నా మనం ఉంటామండి? ఏమంటే మీ తాతగారు ఉన్నారు ఇప్పుడు? లేడు. మీ తాతగారిని ఇప్పుడు దేవుడు చూసుకోవాలంటే అవుతుందా? అవత వెళ్ళిపోయాడు. మనం వెళ్ళిపోతాం. మన నాన్నగారు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోతాను, తర్వాత నా కొడుకు వెళ్ళిపోతాడు. ఉండే కాలం చిన్నది గనక విడిచిపెట్టలేక వెంటాడుతున్నాడు దేవుడు. నా టైటిల్ ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. ఉండేది కొద్ది కాలమేరా, ఏమైనా చెయ్యరా నా కోసం, ఏమైనా చెయ్యరా, ఓ పాట పాడరా, పాట కట్టరా, మీటింగ్ చెయ్యరా, ఏదో చెయ్యరా, ఉండవరా వెళ్ళిపోతావరా, నువ్వు వెనక పడుతున్నాను రా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా నా కోసం ఏమైనా ఆలోచిస్తావేమని పరితపించిపోతున్నాడు రా నీ కోసం. రంగుల లోకాన్ని కట్టాను కొడుకా నీ కోసం, నా కోసం ఏమైనా చెయ్యరా. మనిషిని వెంటాడుతున్న దేవుని వెంటాడింది. ఏం చేసిందో తెలుసండి? అసలు వచ్చినోడు చూపిస్తాను ఇప్పుడు. వెంటాడి ఈ 60-70 ఏళ్ళే భూమి మీద బ్రతుకుతాడు గనక ముసలైపోయేంత వరకు ఏం చేశాడు తెలుసా? నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను విడిచిపెట్టాడా? ఎప్పటి వరకు ఎత్తుకుంటాడట? ఎప్పటి వరకు కాపాడుకుంటాడట? ముసలితనం అయిపోయేంత వరకు కాపాడుకుంటాను రా. నా కోసం ఏమైనా చేస్తావా? నా కోసం ఏమైనా ఆలోచిస్తావా? నీ కోసం చాలా కష్టపడ్డాను కదా, నీ రాక కోసం ఎదురు చూశాను కదా, నువ్వు ముసలైపోయేంత వరకు ఎత్తుకుంటాను రా. నా కోసం ఏమైనా చేయకూడక, నీ బాధ్యత నాదిరా, నీ బ్రతుకు నా బాధ్యతరా, నీ సెక్యూరిటీ, నీ సేఫ్టీ అన్నీ నేను తీసుకుంటాను. నా కోసం వెళ్ళరా, నా కోసం చెప్పరా, నీకేం కావాలో అడగరా, సృష్టిలో పట్టుకొచ్చి నీ పాదాల కింద పెడతాను, నీకేం కావాలో అడుగు. ముందు మాత్రం నువ్వేం చేయాలో తెలుసా? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. నేను చెప్పాను కదండి ఇందాక
మార్నింగ్ ప్రసంగంలోనేమో చెప్పాను. మరి చాలా పేద కుటుంబం అండి, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదండి, భయంకరమైన కష్టాలు. అక్కడ నుండి నేను ఈరోజు దేవుడిని వెతికినందుకు, దేవుడి కొరకు బ్రతుకుతున్నందుకు నేను చాలా బాగున్నానండి. తినడానికి మంచి తిండి, వేసుకోవడానికి మంచి బట్టలు. ఏమండి, కుటుంబం లేకపోయినా 100 మంది తమ్ముళ్ళు, 100 మంది అక్కలు, 100 మంది చెల్లెళ్ళు, ప్రేమ ఉక్కిరి బిక్కిరవుతున్నాను తెలుసండి. ఈరోజు నేను దేవుడి ప్రేమతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. నేను ఏటటి బాబు అలా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఏమి లేవు లోక సంబంధమైనవి. దేవుడిని ఒక్కడనే గట్టిగా పట్టుకున్నాను, వాక్యం ఒక్కటే గట్టిగా పట్టుకున్నాను. ఏమండి, ఈరోజు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడండి. మా ఫ్యామిలీ చాలా బాగుంది తెలుసండి. ఒకప్పుడు మా అమ్మ నాన్నలు నాకు తిండి పెట్టలేదండి. మా అమ్మ నాన్నలు, నేను మా పిల్లలకు మాత్రం మంచి తిండి పెడతానని ఈరోజు. ఇవ్వడా దేవుడు? ఇవ్వడా అండి దేవుడు? ఏం కావాలో అడుగు కొడుకా, నా పని చేయరా, జస్ట్ నా పని ఎత్తుకో అంతే, నేను బ్రతకమన్నట్టుగా నువ్వు బ్రతుకు, నీకేం కావాలో నన్ను అడుగు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట ఎవరు? దేవుడు. ఆ తర్వాత నీకేం కావాలో అడుగు, పట్టుకొచ్చి నీకు పాదాల చెంత పెడతానన్నాడు. ఎవరండి అర్థం చేసుకున్నారు? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడు నేను అంటే, ఎత్తుకోవడం అంటే ఏంటనుకున్నారు? సంరక్షించటం, కాపాడటం. చూస్తారా, మంచి మాట చెప్పాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఎత్తుకోవటం అంటే అర్థం ఏంటో చెప్పాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటున్నాను, ముసలితనం వరకు నేను ఎత్తుకుంటున్నాను, నిన్ను నేను ఎత్తుకుంటాను అన్నాడు దేవుడు. ఎత్తుకోవటం ఏంటి ప్రభు? మమ్మల్ని ఎత్తుకోవటం ఏంటి? ఎవడి మీకు మాట్లాడగనా? తల్లి మనల్ని ఎప్పటి వరకు ఎత్తుకుంటా చెప్పండి? అమ్మ అన్నారు కదా, మొదటి ప్రైజ్ ఆవిడకే కదా, అందుకే ఆవిడని జ్ఞాపకం చేస్తున్నాను అస్తమోటు. మీ అమ్మ మిమ్మల్ని ఎంతకాలం ఎత్తుకుంది? 10 సంవత్సరాలు నన్ను ఎత్తుకుందాను వాళ్ళు ఒక్క చేయలేపండి. ఇక్కడ 3వ సంవత్సరాలకి కిందేసి గాడిదలు ఎదిగా నడరా అంటది ఆవిడ. అన్నదా? 3వ సంవత్సరాలకే దింపేసింది కదండి. దేవుడు ఎప్పటి వరకు ఎత్తుకుంటాడట? ముదిమి నువ్వు ముసలైపోయి అంతవరకు ఎత్తుకుంటానరా నువ్వు అంటే నాకు అంత ఇష్టం. మీ అమ్మకి ఏమి ఇష్టం? మీ అమ్మకి తక్కువ ఇష్టం నువ్వంటే. మీ అమ్మకి నీకు పరిచయం ఎప్పటి నుంచి అంటే, ఆవిడకి పెళ్ళైన తర్వాత, నువ్వు కడుపులో పడ్డ తర్వాత ప్రేమ పుట్టింది. అప్పుడు పుట్టింది. నా ప్రేమ ఎప్పుడు పుట్టింది? జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ ముసలితనం వరకు ఎత్తుకుంటుంది. పెళ్ళైన తర్వాత, బిడ్డ కడుపులో పుట్టిన తర్వాత పుట్టిన ప్రేమ 3వ సంవత్సరం వరకు ఎత్తుకుంటుంది. దేవుడి కంటే ఎవరినైనా గొప్ప చేశారా? తొక్కేస్తానండి నేను కిందకి తొక్కేయడమే. ఎందుకంటే దేవుని గొప్ప చేయాలి కదండి. ఎవరినండి గొప్ప చేస్తారు? ఎవరండి గొప్ప దేవుడి కంటే? ప్రేమలోనా, త్యాగంలోనా, పెంచటంలోనా, కనటంలోనా ఎవరు గొప్ప? దేవుడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఎత్తుకోవడం అంటే ఏంటి ప్రభా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31 చదవండి. ఏమంటున్నాడు? ఐగుప్తులోను మీ కొరకు చేసినట్టుగా మీ పక్షమున యుద్ధము చేయును. మీ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ఏమర్థమైంది మీకు? ఐగుప్తు దేశం నుండి మీరు బయలుదేరినప్పటి నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను అంటున్నాడు? ఎత్తుకోవడం అంటే ఏంటి చెప్పండి? ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి? కాపాడటం అండి. తల్లి భుజాన్ని ఎందుకు వేసుకుంటుందో తెలుసా? తల్లి అసలు బిడ్డను భుజాన్ని ఎందుకు వేసుకుంటుందో తెలుసా? వాడి కింద వదిలేస్తే అలా పాక్కుంటూ వెళ్ళిపోయి, మెట్లు ఉన్నాయనుకోండి, మెట్లు మించి కిందకి ఏమైపోతాడు? దొల్లుకుంటూ వెళ్ళిపోతాడు. నడక రాగానే భుజాన్ని వేసుకుంటుంది. చాలా మంది తల్లులు పని చేసుకోవాలనుకోండి, వాడు అటు ఇటు వెళ్ళిపోతాడని వాడుకో మొలకో తాడు కట్టి, వీడు మొలక తాడు కట్టేసుకుంటుంది. అడిని ఎక్కడికి వెళ్ళిపోతాడో, పడిపోతాడేమో, ఏమైనా స్విచ్ల్లో వేలు పెట్టేస్తాడేమో. ఎత్తుకోవటం అంటే కాపాడటం అండి. దేవుడు ఇప్పటి వరకు కాపాడుతానంటున్నాడు దూతలను కాపలాగా పెట్టి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. ముదిమి వచ్చేసింది. ఇప్పుడు చెప్తున్నాను అసలుదే. ముదిమి వచ్చేసింది, చచ్చిపోయాడు, అయిపోయింది దేవుడు ప్రేమ. ముదిమి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చావే కదండి, మరణమే కదండి. మరి మరణించాడు, దేవుడు ప్రేమ అయిపోయిందా? ఇక్కడి నుంచే ఉంది అసలుదే. చచ్చిపోతే ఎవరి ప్రేమ అయినా ఆగిపోయింది. మీ అమ్మ ప్రేమ నువ్వు చచ్చిపోయినా ఆగిపోతే, ఆవిడ చచ్చిపోయినా ఆగిపోయింది. భార్య భర్తల ప్రేమ బ్రతుకుండగా ఏమంటారో తెలుసండి? 7 జన్మలు నువ్వే నాకు భార్యగా రావాలి. సుత్తిడేలేగలు ఇవన్నీ. 7 జన్మలు నువ్వే నా భార్య, నువ్వే నా భర్త, నువ్వే నా భార్య, నువ్వే నా భర్త. ఈవిడ మధ్యలో యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది.
కరెక్ట్ 4 రోజులు తిరిగేసరికి కొంచెం సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి. బతికొండకి ఏమని చెప్పాడు? 7 జన్మలు నువ్వే నా భార్య అన్నాడు చచ్చిపోగానే. చిచ్చిచ్చి ఈ ప్రేమలు అవి నీకు అన్నీ చెప్తున్నాడు కదండి, నాటకాలు ఇవన్నీ. అవతలోడిని మెప్పించడానికి, అవతలోడి కళ్ళలో ఆనందం చూడడానికి మనుషులు వేసే ఓవర్ డైలాగులు ఇవన్నీ. 7 జన్మలు ఏంటండి? ఎన్ని జన్మలు చెప్పండి మనిషికి? ఒకటే జన్మ. ఈ జన్మలోనే తిన్నగా చూడ హాస్పిటల్లో పడితే 7 జన్మలట. ఆ పెళ్ళైనప్పుడు మాత్రం ప్రమాణం చేస్తాడు ఏమని? వ్యాధి ఎందును, బాధ ఎందును, రోగమందును, ఆ మందును, ఈ మందును ఈవిడితోనే కాపురము చేయదువా. ఏమన్నాడు? ఏ మందైనా ఈవిడితోనే కాపురము చేయదును అన్నాడు. హాస్పిటల్లో క్యాన్సర్ వచ్చి పడిపోయింది. ఏది మందులు ఏమైపోయినాయి, ప్రమాణాలు ఏమైపోయినాయి. నేను చూసుకోలేకపోతున్నాను, వాళ్ళ అమ్మని రమ్మానండి ఎవరిని చూసుకోవడానికి. ఈ ప్రేమలు అండివి. చిచ్చి పోనీ నేను అందరి గురించి మాట్లాడలేదు, అందరూ అలాగ ఉండరండి అన్న మీరు అంటారేమో. పోనీ అందరూ అలాగ ఉండరు. ఆయన మంచి ప్రేమమయుడు ఉన్నాడు. ఏ ప్రేమ అయినా ఎక్కడితో ఆగిపోతుందో తెలుసండి? భార్య భర్తల్లో ఇద్దరికో ఎవరికో ఒకరికి మరణం వస్తే ప్రేమ కట్ అయిపోయిందా? కట్ అవ్వలేదా? అయిపోయింది. ప్రేమ ఆగిపోయింది. తల్లిదండ్రుల ప్రేమ ఆగిపోయింది, భార్య ప్రేమ ఆగిపోయింది, భర్త ప్రేమ ఆగిపోయింది, ఫ్రెండ్స్ ప్రేమ ఆగిపోయింది. చావుతో అందరి ప్రేమలు ఆగిపోయాయి. చావుతో దేవుడి ప్రేమ మళ్ళా మొదలైంది. ఇది ట్విస్ట్ అంటే దేవుడిది. చావు తర్వాత ప్రేమ మొదలవటం ఏంటండి అన్నారా? దేవుడు తన ప్రేమ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు బైబిల్లో, అది నెరవేరాలి కదా. అయిపోయింది, ఆవిడ శవం అయిపోయింది. బాగా వినండి, భార్య ఏమైపోయింది? శవం అయిపోయింది. నిజంగా మంచి ప్రేమికుడే, నేనేమంటలేదండి, మంచోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. మావిడండి ఆవిడ లేకపోతే ఎలాగండి? ఏడుస్తున్నాడండి. శవం. ఏడ్చాడు. ఒక 4 గంటలు ఏడ్చాడు, 5 గంటలు ఏడ్చాడు, 10 గంటలు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఎంత ఏడ్చినా శవం తిరిగి లేస్తుందా? లేవదు. ఈలోపు అందరూ ప్రేమలో ఉన్నాడు ఏమనకూడదని ఆ కొద్దిసేపు ఏమనరు. ఈలోపు నెమ్మదిగా పక్కన మోపవుతారు. మోపయ్యి, అయ్యా ఎంత ఏడిస్తే మాత్రం ఆవిడ తిరిగి వస్తుందా? కొంచెం నువ్వు ధైర్యం చేసుకుని పక్కకు జరిగితే మేము కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఏ కార్యక్రమాలు? ఈవిడిని సాగనంపే కార్యక్రమాలు. బాగా వినండి, నేను చెప్పేదాన్ని బాగా మీరు ఆలోచించుకోండి. ఎంత ప్రేమించినోడైనా అలా పక్క జరిపి మేము కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అనగానే కళ్ళు ఇలా తుడుచుకుని అందరికి ఫోన్ చేస్తాడు. ఏమని? ఈవిడ చనిపోయింది, మీరు రండి. ఈవిడ చనిపోయింది, మీరు రండి. నేను అడుగుతున్నాను, ఫోన్ ఎందుకు చేశాడో నాకు చెప్పాలి. బాగా ఆలోచించుకోండి. ఫోన్ ఎందుకు చేశాడు? మీరు వచ్చి చివరి చూపుగా ఒకసారి ఈవిని చూసేస్తే ఈవిని పట్టుకెళ్ళి, అందుకైనా ఫోన్లో ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లేట్ అయితే బాడీ ఏమైపోద్ది? ఇంకా కొంచెం పెద్దోళ్ళు అనుకోండి, ఏ మంత్రుల్లో లేదంటే సినిమా యాక్టర్లు అనుకోండి, మామూలుగా మనం చచ్చిపోతే శవం అంటారు, వాళ్ళు చచ్చిపోతే కొంచెం పదం మారుతుంది, కంపదే పార్థివ దేహం అంటారు. ఏమండి, పేరేదైనా కంపు ఒకటే. చచ్చిపోయాడంటే ఏమొస్తుంది? పెద్దోళ్ళకి పెద్ద టైటిల్ వేస్తారు. ఏమని? పార్థివ దేహం జనాల సందర్శనార్థం పలానా గ్రౌండ్లో ఉంది. పెద్ద అయిన కదా మరి లోకానికి. అందుకని ఏమన్నారు? శవం అంటే బాగోదని పార్థివ దేహం. ఏ దేహం అయినా 2 రోజులకో 3 రోజులకో మినిమం వారానికో ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే అర్థం ఏంటో తెలుసండి? శవం అయిపోతే నీకు నాకు ఏ సంబంధమో లేదు. భర్త అయినా సాగనంపుతాడు, భార్య అయినా భర్తని సాగనంపుతుంది, తల్లిదండ్రులు పిల్లల్ని సాగనంపుతారు, పిల్లలు తల్లిదండ్రుల్ని సాగనంపుతారు. శవాన్ని ఎవడైనా ప్రేమిస్తాడా? బైబిల్ చూడండి, ఇప్పుడు అదిరిపోద్ది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 26వ అధ్యాయం అండి, క్షమించండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మృతులైన నీ వారు బ్రతుకుతారు. దేవా, ప్రవక్త అంటున్నాడు, మృతులైన వారు అంటే చచ్చిపోయిన వాళ్ళు మృతులైన నీ వారు బ్రతుకుదురు. అబ్బా, పదం చూడండి, ముద్దు వచ్చేస్తుందండి. బైబిల్ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది.
ఏదట? నా వారి శవములు, నా వారి శవం, అది నా శవం అంటున్నాడు. ఎవరండి? నా వారి శవములు. చూసారా పదం ఎలా ఉందా? పదం చూడండి అసలు. నా వారి శవములు సజీవములగును. అది నా వాడి శవం, అది దావీదు శవం, అది యేసు ప్రభు శవం, అది మోషే గారి శవం. ఆ శవం నాది. ఎవరంటున్నారు? దేవుడు. మీ ఆవిడ ఏమంటది? ఈ శవం అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి? లోక ప్రేమలు శవాలను సాగనంపుతుంటే దేవుడు ప్రేమ వచ్చి అంటుంది, ఆడు నా కొడుకు, జగత్తు పునాది వేయబడక మునుపు కన్న నా కొడుకు, తల్లి గర్భంలో నేను చేసుకునే నా దేహం అది. ఆడు భూమి మీద ఉండగా ఆ నోటితో నా వాక్యం చెప్పాడు, ఆ కాళ్ళతో సువార్తగా నడిచాడు, ఆ నోటితో నా కోసం ఎన్నో పాటలు పాడేశాడు, ఆ చేతులతో నా పనులు చేశాడు, సువార్త పనులు. నా కొరకు ఉపయోగపడిన దేహం అది. ఇప్పుడు శవం అయిపోతే కన్న తండ్రిగా నేనెందుకు వదులుకుంటాను? మనుషులు దుర్మార్గులు గనక శవం అయిపోతే పడేస్తారు. దేవుడు అంటున్నాడు, ఆ శవం నాది. ఏం దేవుడండి? ప్రేమ ఎండయిందా? చచ్చిపోయిన తర్వాత కూడా వెంటాడుతుందా? నువ్వు శవం అయిపోయినా సరే ప్రేమిస్తుంది. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. బ్రతుకున్నప్పుడే మనుషులు నిన్ను ప్రేమిస్తారు, చచ్చిపోతే ఎవడని ప్రేమిస్తాడండి? ఒకడు గోయి కట్టేసి వదిలేస్తారు. గోరి ఏదో అంటారు కదండి దాన్ని. వీళ్ళ ప్రేమ ఎంత దుర్మార్గమో, వీళ్ళు ఎంత ప్రేమ అబద్ధమో చెప్తాను ఇప్పుడు. బాగా ఇష్టం అన్నాడు, పెద్ద గోరి కట్టాడు, శిలాపలకాలు పెట్టాడు. మొదటి సంవత్సరం వచ్చింది. ఏం చేస్తారు? మొదటి సంవత్సరం ఏం చేస్తారండి? ప్రథమ వర్ధంతి. చాలా బాగుంటుంది హడావుడి. అందరిని పిలిచి పెద్ద భోజనాలు పెట్టి రంగురంగుల మరి స్టేజ్ వేసి ప్రథమ వర్ధంతి ఫోటో కట్టిస్తాడు. మంచి ఫోటో, ఆవిడ నవ్వుతున్న ఫోటో. దానికి ప్రథమ వర్ధంతికి పచ్చిపూల దండేస్తాడు. ఫోటోకి ఏమేశాడు? పచ్చిపూల దండ. ప్రథమ వర్ధంతి ఘనంగా జరిగింది, అయిపోయింది. రెండో సంవత్సరం వచ్చింది, సెకండ్ వర్ధంతి. ఎలా జరుగుతుంది? స్టేజ్ ఉండదు అప్పటికి, చిన్న స్టూల్ వేసేస్తారు. ఎందుకు? ఎన్నోది ఇది? రెండోది. ఇప్పుడు ఫోటో పెట్టి పచ్చి దండ వేసిన వాళ్ళు రెండో వర్ధంతికి ప్లాస్టిక్ దండేస్తారు. మూడో వర్ధంతి వచ్చేసింది, ఇక దండలో ఉండవు, దాన్ని ఉతికేసి తగిలిస్తూ ఉంటాడు. ఇక చచ్చిపోయిన తర్వాత ప్రేమలు కూడా ఏమైపోయినాయి? చచ్చిపోయండి. ఎవరు ప్రేమించరండి? మీరు నిజంగా మీరు మోసపోకండి. ఎవడు చచ్చిపోయిన తర్వాత మనల్ని ప్రేమించడండి. చచ్చిపోయినా ప్రేమించే ఆయన ఒకే ఒక ఆయన, మీ తండ్రి. ఆయనే చచ్చిపోయినా ప్రేమిస్తాడండి. నిజంగానండి. ఏంటంటే ఆ పదాలు ఏంటండి? నా వారి శవములు, నా వారి శవం, అది నా వారి శవం, నా కొరకు బ్రతికిన శవం. మోషే శవం నాది, యేసు శవం నాది, నా శవం అది. దేవుడు ఎంత ప్రేమించాడో మధ్యలోటి చెప్పటం మర్చిపోయాను. ఎంతగా ప్రేమించిన దేవుడండి. భూమి మీద నుంచి నువ్వు లోకానికి వచ్చిన తర్వాత మనిషి అన్న తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? ప్రొజెక్ట్ రన్ చేయండి బాబు, పాట రెడీ చేయండి. భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి పచ్చి పాపాలు చేస్తాడని మీకు తెలియదు కాదు కదా. ఎన్ని పాపాలు చేశాడు? నరహత్యలు చేశాడు, వ్యభిచారాలు చేశాడు, దొంగతనాలు చేశాడు, తన పిల్లల్ని చంపాడు, తన పిల్లల్ని ఎన్నో రకాలకి హింసలు పెట్టాడు. ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఒకటేనండి, ఆ ప్రేమ ముందు ఆ పాపాలేవి ఆయన కంటికి కనపడలేదు. ఆయన ప్రేమ ఈ పాపాలన్నీ కప్పేసి, పోలేరా పాపం చేస్తే చేసావు, నాకు ఇష్టమైన కొడుకుని నీ కోసం బలేసి నీ పాపాలు ఏం చేస్తాను? క్షమించేస్తాను. నువ్వంటే నాకు ఇష్టం కదా. మీకు మాట చెప్పండి, ఇష్టమైన వాళ్ళు పాపాలు చేసినా తప్పులు చేసినా మనకి పెద్ద అవి కష్టంగా అనిపించవు. మన పిల్లలు టీవీ బద్దలు కొట్టేశారనుకోండి, ఏమంటారు చెప్పండి? మీ పిల్లలు టీవీ ఎత్తేస్తే ఏమంటారు? ఏదో తెలియక అల్లరి చేస్తాడండి, పొరపాటుని అమ్మగారు వెనకేసుకెళ్తుంది, తల్లి పొరపాటునండి ఆడు కొట్టాలని కొట్టలేదండి, చేజారు పడిపోయిందని అంటది. బయట పిల్లోడు వచ్చి రిమోట్ పగల కొట్టాడు అనుకోండి, పక్కింటికి వెళ్ళి యుద్ధమే. మీవాడు ఎంత పని చేశాడో తెలుసా? ఆ రిమోట్ ఎంత కాస్ట్లీయో తెలుసా? ఆడేం పగలగొట్టాడు? పక్కోడు రిమోట్. సొంత కొడుకు ఏం పగలగొట్టాడు? టీవీ. చూసారా? ఈడంటే ఇష్టం కనుక ఈడు ఎంత ఏదో పని చేసినా మా ఊడే. 50,000 టీవీ బదులు కొట్టేసిన మా ఊడే. ఇది నీకు అర్థమైతే పరలోకంలో ఉన్న తండ్రికి నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే మా ఊడే. చూసారా? కోరి పాపం చేసిన విడిచిపెట్టుకోలేని కన్న తండ్రి క్రీస్తును బలివేసి, క్రీస్తు శిలువ యాగం ద్వారా కూడా ప్రేమతో మనల్ని ఏం చేస్తున్నాడు? వెంటాడాడు,
మన పాపాలన్నీ కడిగాడు, పరిశుద్ధుల్ని చేశాడు. జాగ్రత్తగా వినండి, ఒకవేళ నువ్వు భూమి మీద బ్రతికి దేవుడి కోసం సేవ చేసి చచ్చిపోతే చివరికి నీ శవాన్ని సైతం భద్రపరిచాడు. తెలుసు కదండి, మన శవాలను దేవుడు ప్రకృతిలో ఏం చేస్తున్నాడు? భద్రపరిచాడు. అవి నా వారి శవాలు భద్రపరచు సృష్టి అన్నాడు. దేవుడి కొరకు బ్రతికి చనిపోయిన వారి ప్రతి ఒక్క శవం కూడా ప్రకృతిలో ఏం చేయబడిందో తెలుసండి? భద్రపరచబడింది. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో సముద్రము తనలో ఉన్న మృతులను ఏం చేస్తుందట? అప్పగించేస్తుంది. తన పిల్లలు సముద్రంలో పడి చచ్చిపోయారు. సముద్రానికి చెప్పాడు, అమ్మ కూరగాయలు ఫ్రిడ్జ్లో ఎలా దాస్తుందో, కూరలు ఎలా దాస్తుందో, తన వారి శవాలన్నిటినీ కూడా దేవుడు ప్రకృతిలో అలా ఏం చేశాడు? మార్చి నిన్ను భూమి మీద ఉండగా శరీరంతో ఉన్న నిన్ను ఒక శవంగా మార్చి ఈ ప్రకృతిలో నీ దేహాలన్నింటినీ కూడా దేవుడు భద్రం చేశాడు. అసలు మాట చెప్తానండి, ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్టింగ్ ఎప్పుడు చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునుపు పరలోకంలో ప్రారంభమైన ప్రేమ, నిన్ను ఈ లోకంలో పుట్టించిన ప్రేమ, శాశ్వత కాలం నిన్ను వెంటాడిన ప్రేమ చివరికి ఏమని చెప్పిందో తెలుసా? నిన్ను మరలా తిరిగి నా యొద్దకు చేర్చుకునేంత వరకు, నువ్వు మరలా వచ్చిన పక్కన కూర్చునేంత వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాను అని చెప్పింది. మనిషి అంతిమంగా ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసండి? ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ రెఫరెన్స్ చూసి ముగించుకుందాం. అంటే క్లోజింగ్ చెప్తున్నాను మీకు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఏం చేస్తున్నాడు చివరికి మనల్ని దేవుడు అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి 17 వరకు రాసుకోండి. ఒక అద్భుతమైన సంగతి ఒకటి ఇక్కడ ఉంటుంది. మీ ప్రభు మాటలను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఏ రాకడిది? రెండవ రాకడ. పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచిపోతారు. ఎవరు లేస్తారట? అందరు లేవరు సుమా. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, మొదట లేచిపోతారు. తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఆ మీదట 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలమే మేఘముల మీదకి కొనుపోబడుదుము. ఈ పదం చూడండి. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చివరికి ఎక్కడ చేర్చుకుంటున్నాడు? సదాకాలం మీరు నాతోనే ఉండాలి, నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను. పరలోకం నుండి బయలుదేరినప్పుడు వెంటాడిన ఈ ప్రేమ తిరిగి మరలా నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకొని సదాకాలను నాతోనే ఉండాలి. నా ప్రేమ శాశ్వతమైనది. భూమి మీద ఉండగానే ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, నువ్వు దేవుడి కొరకు బ్రతికి పరలోకం వెళ్ళిపోయి ఆయనతో ఉంటే ఇంకక్కడ ఎంత ప్రేమిస్తాడు? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. అర్థమైందా? సూపర్ కదండి దేవుడు ప్రేమ. ఇంకెవరిని ప్రేమిస్తారు? ఇంక దేన్ని ప్రేమిస్తారు చెప్పండి ఇప్పుడు నాకు? చిచ్చి, ఇంత ప్రసంగం విన్న తర్వాత కూడా ఏదో లవ్ అన్నావంటే నేను జీవితంలో ఎవడు బాగు చేయలేడని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంత విన్న తర్వాత కూడా నాకు అదంటే ఇష్టం, ఆవిడంటే ఇష్టం అన్నావంటే నేను ఎవడో ఇక బాగు చేయలేడు. దేవుని పిల్లరా, దేవుడు బ్రతికించబోతున్నాడు. బ్రతికించడానికి రెండవ రాకడలో మరలా వస్తున్నాడు. ఆయన కోసం మాట్లాడిన నోరు, ఆయన కోసం తిరిగిన పాదాలు, ఆయన దేహాలు తిరిగి మరలా కట్టబడాలి. ఆ దేహాలన్నిటినీ, ఆత్మలన్నిటినీ కలిపి అందరిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి? పరలోకానికి. ఏమంటే పరలోకానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది తెలుసా? దాహం లేదు, ఆకలి లేదు, బాధలు లేవు, కష్టాలు లేవు. అంతా కూడా అక్కడ ఏంటనుకుంటున్నారు? హ్యాపీ, ఆనందం, సంతోషం. తండ్రి సన్నిధిలో అది అనుభవించడానికి వెళ్ళిపోవాలి అంటే ఈ 60-70 సంవత్సరాలండి వ్రతం చెయ్యండి మీరు. ఏం వ్రతం? లోకాశులు మాకు వద్దు బాబోయ్ అని వ్రతం కట్టండి. సజీవ యాగంగా మీ దేహాలను దేవుడికి సమర్పించుకోండి. దేవుడి పనిలో ఉండండి, దేవుడి సన్నిధిలో ఉండండి. దేవుడి కార్యక్రమాలు జరుగుతుంటే చేతులు బిగించకండి. మీ వలనైన సహాయం దైవ కార్యక్రమాలకి
ఇవ్వండి. దైవజనులకి తోడుగా ఉండండి. దేవుడు సేవ చేస్తున్న వారికి సహకారులుగా నిలబడండి. ఒకరిని నిలబెట్టండి, మరొకరిని సత్యవాక్యంలో నడిపించండి. మీ గ్రామాలను బాగు చేసుకోండి, సువార్త చేయండి. దేవుడి కోసం ఆలోచించండి, దేవుడిలోనే ఉండండి. చివరికి అంతిమంగా వచ్చి మన ప్రభు మనల్ని లేవతీసి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడు తెలుసా? పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. మనిషిని వెంటాడిన దేవుని ప్రేమ చివరికి నిన్ను ఎక్కడి వరకు చేర్చే వరకు విడిచిపెట్టదంటే తన దగ్గరకు చేర్చుకునేంత వరకు నిన్ను ఆ ప్రేమ విడిచిపెట్టదు. ఇంతలాగా ఎవరు ప్రేమిస్తారు చెప్పండి మనిషిని? పాట చూస్తారా? చివరి పాట అండి, పాట చూడండి, ప్లే. నేను ప్రార్థన చేసేస్తాను. చివరి రోజు కదా ఈ పాట చూడాలి. దేవుడు ఎంతలా బ్రతికిస్తున్నాడో, ఎలా బ్రతికిస్తున్నాడో అద్భుతం అండి. జాన్సన్ విక్టర్ గారి పాటలు అంటే అద్భుతం. నేను చేసిన ప్రసంగం అంతా ఈ పాటలో మీకు కనబడిపోద్ది. దేవుడు మరలా తిరిగి బ్రతికించేంత వరకు మనల్ని విడిచిపెట్టాడు. చచ్చిపోయిన తర్వాత లోకం విడిచిపెట్టింది, బ్రతికేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. శాశ్వతమైన దేవుని ప్రేమ. ఓకే.